అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సంచలన ఆదేశాలు జారీ, జీతాల పెంపు, కీలక ఉత్తర్వులు అయితే విడుదల. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా మోడల్ స్కూళ్ళ టీచర్ల సిబ్బందికి గుడ్ న్యూస్. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ టీచింగ్ సిబ్బందిని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి ఇక నుంచి 010 పద్ధతి ద్వారా ట్రెజరీ నుంచి జీతాలు అయితే చెల్లించబోతున్నారు. మోడల్ స్కూల్స్ సొసైటీ కింద పనిచేస్తున్నటువంటి 164 మోడల్ స్కూళ్ళల్లో 3260 మంది ఎంప్లాయీస్ అయితే ఉన్నారండి. ఈ ప్రిన్సిపల్స్ పీజీటీ టీజీటీలుగా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా 010 పద్ధతి ద్వారా ట్రెజరీ నుంచి జీతాలు అయితే చెల్లించబోతున్నారు. పాఠశాల విద్యాశాఖలో మోడల్ స్కూల్లో టీచర్ల సిబ్బందిని అయితే విలీనం చేయడం జరిగింది. ఇది నిజంగా శుభ పరిణామం అనే చెప్పుకోవచ్చు. ఇకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని డిమాండ్. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారంగా ఏటా 5% వేతనాలు పెంచాలని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. పొరుగు సేవల ఉద్యోగుల కోసం ప్రత్యేక సర్వీస్ నిబంధనలను రూపొందించాలన్నారు. ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాల వారీగా ఒకే హోదా ఉన్న అందరికీ కూడా ఒకే వేతనం ఇవ్వాలని కోరారు. అలాగే ఉద్యోగులకు 2 డిఏలు విడుదల. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3.64% చొప్పున 2 డిఏలు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్ నెల జీతంతో పాటుగా 1 డిఏ, జూలై నెల జీతంతో పాటుగా మరో డిఏ ఉద్యోగులకు అయితే అందబోతుంది. దీంతో మొత్తం డిఏ 33.67% చేరనుంది. ఏరియస్ డబ్బులను 3 విడతల్లో సెప్టెంబర్, డిసెంబర్, మార్చి 2025లో ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.